ఇవాళ మనం ప్రభుత్వం ఏదైతే హిట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడం అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది, దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్సుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఇది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇది నాచరం ఐలా. ఇది 700 ఎకరాలతో కూడుకుని ఉంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్డు మీద చూస్తేనేమో దాదాపు 2.5-3 లక్షలు 4 లక్షలు ఉంది అంటున్నారు. లోపలికి వస్తే కాలనీలకు వస్తే 1,50,000 ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు. 1,50,000 తక్కువ ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల అని చెప్తున్నారు. ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద ఇక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటుందో తప్పకుండా పొల్యూషన్ తగ్గించాలి. చుట్టుపక్కల ఆవాస ప్రాంతాలు వచ్చినప్పుడు పరిశ్రమల్ని ఊరి బయటకు తీసుకుపోవాల్సింది వస్తుంది. కానీ పొల్యూషన్ లేకుండా ఉన్నవైతున్నాయో వాటిని కొనసాగించవచ్చు. ఇప్పుడు మనం ఇది చూసినాం. ఇదైతే మనం దేని ముందు అయితే నిలబడినో మనం ఈ ఫ్యాక్టరీ ముందట ఇది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీనిలో దాదాపు 2,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. కుట్టు మిషన్లతో కుట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనికి ఏం పొల్యూషన్ లేదు. ఇది కొనసాగించవచ్చు. నిజంగా పొల్యూషన్ ఉన్న వాటిని తీసేయాలి, ఇండస్ట్రీని మార్చవచ్చు. ఇట్లాంటి సందర్భం వచ్చిన ఎక్కడ కానీ దేశంలో ప్రధానంగా పొల్యూషన్ లేని వాటిని కొనసాగిస్తారు. పొల్యూషన్ ఉన్న వాటిని తరలించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఉపయోగిస్తారు ఆ భూమిని. కానీ ఇక్కడ అటువంటిది ఏం చేయకుండా భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు 11 కోట్ల ఎకరం ఉంది. సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 8 కోట్ల ఎకరం ఉంది. కానీ దీన్ని 3 కోట్లకు 2.5 కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పి ఇక్కడ 700 ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం. అంటే దాదాపు ఈ 700 ఎకరాలని కేవలం 21 కోట్లకే ఓనర్లకు ఇచ్చేయాలని చెప్పేసి ప్రతిపాదన తెచ్చింది. వాస్తవ పరిస్థితి చూసినప్పుడు ఇది దాదాపుగా ఈ ఒక్క ప్రాంతమే 35,000 కోట్లు. 35,000 కోట్ల విలువైన భూమిని, ప్రభుత్వ ఆస్తిని కేవలం 2,000 కోట్లకు 2.5 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం 700 ఎకరాలలో కలిపితే కేవలం 500 మంది ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. 500 మందికి వీళ్లకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన బంధువులు, మిత్రులు, ఇంకా ఆయన మంత్రులు, వీళ్ళు కొద్దిమంది లాభపడి ఈ 500 మందికి లాభం చేసి 35,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ లెక్కన మొత్తం ఈ భూములు చూసుకున్నప్పుడు దాదాపు 5 లక్షల కోట్ల పైనే. తక్కువ మాట మేము చెప్తుంది, తక్కువ వైపే చెప్తున్నాం. వాస్తవానికి మీరు ఇక్కడ చూసినప్పుడు రోడ్డు మీద చెప్పారు 2 లక్షల రూపాయలకి ఇక్కడ ఒక గజం ఉంది అని చెప్పి. అట్లా చూసినప్పుడు ఎకరం 100 కోట్లు పోతుంది దాదాపు. మేము అట్లా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు, చెప్పడం లేదు. మేము వాస్తవ విలువలే మాట్లాడుతున్నాం. ఈ పాలసీ ఏదైతుందో ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ పాలసీ ఎవరు తెలియదు, భారతదేశంలో ఎవరు కూడా తీసుకురాలి. ఇట్లాంటిది ఏంటిది? సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ఉంది ఇక్కడ 8 కోట్లు. దాంట్లో మీరు 30% కట్టండి, మీకు హక్కులు ఇచ్చేస్తాం, ఇక మీరు ఎట్లనైనా వాడుకోవడానికి అవకాశం ఇస్తాం. అంటే ఏం జరుగుద్ది? వెంటనే భూమిని మార్చేసుకొని వాళ్ళకి ఎక్కువ దేంట్లో లాభం వస్తుందో దాంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇల్లు కట్టడానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఉపాధి పోతుంది. ఇప్పుడు కేవలం ఒక 5-6 ఎకరాలలో ఉంది. దీంట్లో ఒక 2,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈయన ఒక నిమిషం కూడా ఆగడు. ఏదైతే ఇప్పుడు ఈయనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందో ప్రభుత్వం, నిమిషాల మీదనే దీన్ని తీసేస్తాడు. 2,000 మంది వాళ్ళు ఉపాధి కోల్పోతారు. ఈయన ఇక్కడనే పెడతాడా, పక్కన ఎక్కడ రింగ్ రోడ్ అవతల పెడతాడా, ఇంకెక్కడ పెడతాడో కూడా తెలియదు. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, పాపం దిగువ మధ్యతరగతి వాళ్ళు 2,000 మంది మహిళలు వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ఇది పోతుంది. పైగా ఈ ప్రాంతంలో అడ్డగోలుగా ఇండ్లు వస్తాయి, ధరలు పెరిగిపోతాయి, రోడ్లు కూడా సరిపోవు, ఆ ఇబ్బందులు వస్తాయి. మేమేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీగా అంటే
ఒకవేళ ప్రభుత్వం పాలసీ తీసుకొని ఇంకా ఇతర కాలుష్యం ఉన్న పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తే చేయొచ్చు. కానీ ఈ భూమిని ఈ ప్రాంతంలో ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయ్యింది, డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ భూమి దొరకలేదు, హాస్పిటల్ కట్టలేకపోతున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. ఆ హాస్పిటల్ నిర్మాణానికి మీరు ఇక్కడ చుట్టుపక్కల తిరిగిరండి, ఎక్కడ తిరిగినా సరే ఒక పార్క్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి 1 ఎకరం జాగ లేదు. ఎక్కడ చూసినా రోడ్ల మీద, ఇండ్ల మధ్యన, అపార్ట్మెంట్ల కిందనే పిల్లలు ఆడుకుంటున్నారు తప్ప అది వాలీబాల్ ఆడినా, ఫుట్బాల్ ఆడినా, క్రికెట్ ఆడాలన్నా, ఇంకోటి ఆడాలన్నా ఆ 4 గోడల మధ్యన ఆడుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఎటు చూసినా పార్క్ లేదు. పిల్లలకు పార్క్ కొరకు కావచ్చు, ఆట స్థలం కొరకు కావచ్చు, ఆసుపత్రుల నిర్మాణానికి కావచ్చు, ఈ ప్రాంతంలో శ్మశానాలకు కూడా ఇబ్బంది ఉంది. అన్ని వర్గాల ప్రజలకి, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇటువంటి ప్రజా ఉపయోగపరమైన అవసరాలకు వాడాలి. ప్రజలకి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించడానికి కావాల్సిన వాటికి వాడాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీగా. అయితే మీ ప్రజలకు ఒక అనుమానం వస్తుంది, ఏంది మరి ఎందుకు వద్దంటున్నారు, ఇక్కడ మతలబు ఉంది. వాస్తవం ఇవాళ మార్కెట్ విలువ చూస్తేనేమో తక్కువ 50 కోట్లు ఉంది, రిజిస్ట్రార్ విలువనేమో 8 కోట్లు ఉంది, ఇండస్ట్రీస్ వాళ్ళ అంచనా, ఐఐసి వాళ్ళ అంచనా ప్రకారం ఏమో 11.5 కోట్లు ఉంది. ఇటువంటి దాన్ని వాళ్ళు 3 కోట్లకే ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఏముంటుంది? దీని రహస్యం ఏం లేదు, అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. 50 కోట్లలో 3 కోట్లు ప్రభుత్వానికి గట్టిస్తే మిగిలేదు ఎంత? 47 కోట్లు ఆయనకు. 47 కోట్లు ఈయనకు గుర్తునే లాభం చేస్తాడా రేవంత్ రెడ్డి? వేరే అమాయకులు ఎవరినైతే చేస్తారేం కానీ అసలే రియల్ ఎస్టేట్ దందాతో ఎదిగి వచ్చినట్టు రేవంత్ రెడ్డి. భూమిని ఎట్లా పైసల రూపంలో మార్చొచ్చో అద్భుతమైన కళ ఉన్నోడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఊకుంటాడు? ఇంకా ఈ మధ్యన ఆయన మంత్రులు కూడా ఆయనతో పాటు కమిషన్లకు అలవాటుపడ్డ మంత్రులు బ్రహ్మాండంగా చాలా బిజీగా ఉంటున్నారు, అదే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యన ఇద్దరు కలిసి నీకింత నాకింత, ఆ 47 కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు 20, నీకు 25 లేదా 23.5 ఇది లెక్క. దీని ప్రకారం చూసినప్పుడు తప్పకుండా ఇది 5 లక్షల కోట్లని అంటున్నాం. కానీ మేము వాస్తవానికి ప్రజల అంచనా ప్రకారం అయితే 5 లక్షల కోట్ల కంటే ఎక్కువనే స్కామ్ ఉంది దీంట్లో. ప్రజల ధనాన్ని కొద్ది మంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది. హిల్ టు పాలసీ అనేది ఇది కేవలం ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఈ ప్రాంత ప్రజలను కూడా కూడగొడతాం. ఏ పారిశ్రామిక వాడలను ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కూడగొడతాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. మేము వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం. మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఎవరైనా దీంట్లో తొందరపాటుతోని ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా, వాళ్ళు ఇంత తీసుకొని మనకి ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు. ఈ ఆస్తి మళ్ళీ వెనక్కి తీసుకోవడమే కాదు, మీరు క్రిమినల్ కేసుల పాలవుతారు, తప్పకుండా జైలు పాలవుతారు. అందుకే మేము భూమి యజమానులకు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టున్నారో అది ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తి, దాన్ని అపరంగా కొట్టేద్దామనే ఆలోచనలు మానుకోండి. ముఖ్యమంత్రి తప్పకుండా ఆయనకు ధనదాహం ఎక్కువే, ఆయన కుటుంబానికి కావచ్చు, ఆయన మంత్రులకు కావచ్చు, కానీ దాంట్లో మీరు కూడా బలైపోకుండ్రి. తర్వాత ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తుంది, మీకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పాలసీ తెస్తాం. మీరు ఏదైనా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ తెస్తామంటే, ఒకవేళ ఐటీని ఇక్కడ తీసుకొచ్చుకోగలుగుతాం అనుకుంటే, లేదా ఇట్లాంటి కుట్లు అలికలకు సంబంధించినవి ఇంకేదన్నా కొత్తగా తీసుకొస్తామంటే ప్రభుత్వంగా ఇంకా సహకరిస్తాం, ఇంకింతకు ఉపయోగపడేట్టు చేస్తాం. మేమనేది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి. ఈ భూమి ఉపాధికి ఉపయోగపడుతుందా, మౌలిక వసతులకు ఉపయోగపడుతుందా, ఏదో పద్ధతుల్లో ప్రజల ఆస్తి ప్రజలకి ఉపయోగపడాలి అనేది మా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. సార్, అంటే ఉన్నటువంటి కంపెనీలను బెదిరించి దాదాపు 5,000 కంపెనీల నుంచి 6,000 కంపెనీలు ఏపీకి తరలించేటువంటి కుట్ర చేస్తుంది చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారని కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. ఇందులో వాస్తవం ఎంత నిజం? సరే, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పైన మోడీ ముగ్గురు కలిసి అన్ని కుట్రలు చేస్తారు, అందులో సందేహమేం లేదు. కానీ మేమంటుంది ప్రధానంగా ఈ పారిశ్రామికవేత్తలు ఎటైనా పోవచ్చు, అది వేరే విషయం. వాళ్ళకి ఎక్కడ ఉపయోగం ఉంది, ఎక్కడ లాభం ఉంది, ఎక్కడ వసతి ఉంది, సౌకర్యాలు ఉన్నాయంటే పోతారు. అసలు వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి పోతారా, ఇంకో ప్రాంతానికి పోతారా, ఎక్కడికి పోతారా అనేది కాదు.
ఇక్కడి నుంచి వెళ్ళి తరలించడం అనేది మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరమైన పద్ధతుల్లోనే తరలింపు జరగాలి. ఇక్కడ ఏదైతే ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందో ఆ ఉపాధి అందుబాటులో ఉండేటట్టుగా తరలించాలి. ఈ భూమిని ప్రజల అవసరాలకి వినియోగించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. తప్పకుండా మేము దీనిపైన పోరాటం కొనసాగిస్తాం.